అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ప్రేక్షకుడిని థియేటర్ వరకు రప్పించి అతను రంజింపబడేలా చేయాలి అంటే ముందు ఆ సినిమాకి ఒక క్రేజ్, హైప్ క్రియేట్ అవ్వాలి. ఆ విషయంలో ఓజీ సినిమా 100% సక్సెస్ అయిందనే చెప్పాలి. సో దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉన్నారు సినిమా అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఓజీ సినిమా అంటే ఇండియన్ హిస్టరీలో ఏ సినిమాకి వెళ్ళినంత క్రేజ్ ఈ సినిమాకు ఉంది. దగ్గరలోనే రిలీజ్ కూడా రెడీగా ఉంది. క్రేజ్ అయితే మామూలుగా లేదు. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సో వీటన్ని మీద మనం డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్గా ఓజీ సినిమా ట్రైలర్ గురించి మీకేమనిపిస్తుంది? ఓజీ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే మీరు అన్నట్టు హైప్ బాగా వచ్చింది కానీ పబ్లిసిటీ సరిగ్గా లేదని నా అభిప్రాయం. ఏ విధంగా అంటే అందులో కథానాయకుడు మెయిన్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్, మేబీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనాలి ఆయన గారిని. సో ఆయన 5 శాఖలకు మంత్రి, పైగా ఉప ముఖ్యమంత్రి. సో అందులో పని రాజకీయాల్లోకి వెళ్ళి సినిమాలు డ్రాగన్ అవ్వడం కొంచెం చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత ఆయన మొన్న ఓజీ ఈవెంట్లో కూడా ఒక మాట చెప్పాడు. జల్సాలో ఒక డైలాగ్ చెప్తూ, సంజయ్ సాహుకి ఏది సామాన్యంగా రాదు, అలాగే ఈ పవన్ కళ్యాణ్ కూడా ఏది అంత సింపుల్గా అవ్వదమ్మా అనుకుంటూనే మొత్తానికి రాజకీయాల్లో వచ్చినప్పటికీ 2019లో 2 చోట్ల ఓడిపోయినప్పటికీ సరే ఇది సంతకం చేశారు, అగ్రిమెంట్ పెట్టించుకున్నారు కాబట్టి ఈ 3 సినిమాలు ఎలాగైనా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కింద మీద పడి హరిహర వీరమల్ లాంటి సినిమాకి అక్కడ దగ్గరలోనే, ఇంటికి దగ్గరలోనే సెట్ వేయించుకొని అక్కడే నైట్ షిఫ్ట్లో చేస్తూ ఉదయం మరలా ఈ శాఖాపరమైన పనులు చేస్తూ ఇవన్నిటికి చేయకముందు ముఖ్యమంత్రి గారు ఒక పర్మిషన్ కూడా తీసుకున్నారంట. ఆయన కూటమిలో నేను ఒక పార్టీకి అధ్యక్షుడిని, నేను ఉప ముఖ్యమంత్రిని అనుకున్నవాడైతే చెప్పక్కర్లే, కానీ బాధ్యతగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తే సరే, అది అక్కడ ప్రొడ్యూసర్స్ నష్టపోకూడదుగా. అరే ఈడి సినిమాలు వేసుకోవచ్చు కదా, ఈడికెందుకు రాజకీయం అనుకునే వాళ్ళకి అలా అనుకునే వాళ్ళు ఉన్నారు. సరే ఇప్పుడు సినిమాలు చేయకపోతే పవన్ కళ్యాణ్ సైన్ చేసేసాడు, అది రిలీజ్ అయిపోతే కష్టమో నష్టమో పడతాం, ఇప్పుడు మధ్యలో వదిలేశాడు, ఆయన చెప్పలేము చేయలేము అని చెప్పి వెనక మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి అగ్రిమెంట్ సైన్ చేసి అడ్వాన్స్ తీసుకొని ఉంటాడు కాబట్టి బాధ్యతగా చేయాలి కాబట్టి ఫినిష్ చేశాడు. ఇంకొక సినిమా ఉంది ఉస్తాద్ భగత్ సింగ్, అది కూడా ఇంకొక 2-3 నెలల్లో స్క్రీన్స్ మీదకి రాబోతుంది. అయితే హరిహర వీరమల్లు ఏదైతే అనుకున్నారో దర్శకుడు క్రిష్ చేయాలనుకున్నారు, చేశారు. కథ, కథనము, స్క్రీన్ ప్లే, ప్రీ ప్రొడక్షను, పోస్ట్ ప్రొడక్షను అన్ని వర్క్స్ కూడా సడన్ చేసేసి ఒక 80% సినిమా రూపాంతరం చెందిన తరువాత ఆయన ఆ ఘాటీలో వేరే ఇతర ప్రొడక్షన్స్లో నెక్స్ట్ ఒక సియా అరేబియా పోరాటం అని ఏదో సంథింగ్ ఒక వెబ్ సిరీస్ కూడా ఆయనే ప్రొడ్యూస్ చేశాడు. సో ఆటులో నిమగ్నం అయిపోవడం వల్ల ఇంకా ఇది కొనసాగించలేక ఏం రత్నం గారి అబ్బాయికి అప్పచెప్పేస్తే ఆయన ఫినిష్ చేశాడు. అయితే హరిహర వీరమల్లు అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదనే చెప్పాలి. బికాజ్ ఆఫ్ చావా లాంటి సినిమాలు ముందు రావడం వల్ల, లేదంటే ఇతర కారణాల వల్ల మొత్తానికి అంటే కలెక్షన్స్ వచ్చేసాయి, అమౌంట్ అయితే వచ్చేసింది నాకు తెలిసినంత వరకు, అంతగా రంజింప చేయలేదనేది ఒక చిన్న ఇది. సో ఆ ఇంపాక్టు, ఈ ఇంపాక్టు రాజకీయాలకు వెళ్ళిపోతే ఇకపై సినిమాలు చెయ్యనన్న మనిషి కాబట్టి ఓజీకి ప్రొడ్యూసర్స్ కానీ, సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ పబ్లిసిటీ చేయకపోయినా అభిమానులు జనసందోహం నుంచి వచ్చిన క్రేజే ఈ ఓజీకి వచ్చిన క్రేజ్. సార్, అంటే హరిహర వీరమల్లుకి స్టార్టింగ్లో అంత క్రేజ్ లేదు, డిలే అవుతూ వచ్చింది. సో దాని తర్వాత కానీ ట్రైలర్ బాగా గ్రాప్ చేసింది. సో ట్రైలర్ వల్ల జనం వెళ్ళారు. సో నెగిటివ్ టాక్ తర్వాత మాట్లాడుకుంటే ముందు జనం వెళ్ళారు. సో ముందు వెళ్ళారు, కానీ ఓజీకి అలా కాదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి 2023లో 2 years బ్యాకే హంగ్రీ చేత అని ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి క్రేజ్ పెరుగుతూనే వచ్చింది. అంటే హైప్ అంటున్నారు. సో అంత హైప్ ఎలా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలు తీశారు. సో ఇలాంటి సినిమా కాకపోయినా చాలా జోనర్స్లో తీశారు కదా, మరి ఈ సినిమాగా పర్టికులర్గా ఎందుకు ఇంత హైప్ వస్తుంది? హైప్ ఒకటి రీజను, ఆయన రాజకీయాలకు పరిమితం అయిపోయాక ఒక పవర్ఫుల్ మాస్ రోల్ అనేది పవన్ కళ్యాణ్ గారికి పడలేదు. అవును. గబ్బర్ సింగ్ చూడండి, గబ్బర్ సింగ్ ముందు ఎన్ని ఫ్లాప్లు ఉంటాయండి? 10 ఉండొచ్చు ఈజీగా కదా. మేబీ జల్సా అబోవ్ యావరేజ్, బ్లాక్ బాస్టర్ అనలేము, బట్ సో హిట్ సినిమా కదా. అంతకుముందు ఎన్ని యావరేజ్, బట్ అవన్నీ యావరేజ్గా ఆడినా, ఫ్లాప్గా ఆడినా కలెక్షన్స్ అయితే వచ్చేసాయి. ఒక అన్నవరం, బంగారం, గుడుంబ శంకర్, ఈ వరుసగా మీరు అన్ని తీసుకుంటే. బట్ అలాంటి పవన్ కళ్యాణ్కి జల్సా ఓకే, త్రివిక్రమ్ గారు సంథింగ్,
ఒక్కసారి గబ్బర్ సింగ్ పడేసరికి ఎలా అయిపోయిందండి, కొట్టేసుకున్నారు జనాలు భయంకరం. ఒకవైపు ఇంకప్పుడే తెలంగాణ ఇష్యూ అయిపోయిందో సద్దుమణిగిందో సంథింగ్ ఆ టైంలో అనుకుంటా, ముందో తెలంగాణ ఇంకా ఉధృతం దాల్చక ముందో సంథింగ్. అరే ఇదిరా పవన్ కళ్యాణ్ సినిమా అంటే కంప్లీట్ మాస్ ఓరియంటెడ్ సినిమా వచ్చింది. సో ఇప్పుడు ఆ తర్వాత కూడా కొన్ని చేశారు కానీ ఒక జెంటిల్గా ఒక వకీల్ సాబ్ చేశాడు ఆయన. అత్తారింటి దారి కూడా త్రివిక్రమ్ గారి సినిమా కాబట్టి 4 గోడల మధ్యలో ఒక ఇంట్లో నడిపించేస్తాడు ఆయన కథ అంతా కూడా. సో అట్లా సాఫ్ట్ రోల్ ఒక కుటుంబ కథా చిత్రమే తప్ప పవర్ఫుల్ మాస్ రోల్ పడలే. భీమ్లా నాయక్ వచ్చింది కానీ అది కూడా ఒక ఇంచుమించు ఒక సెంటిమెంట్ పరంగా ఏదో ఒక ట్రైబల్స్ నుంచి వచ్చిన వాడు ఎట్లా ఫైట్ చేశాడనే దాని మీద చూపించారే తప్ప ఒక పవర్ఫుల్ రోల్ అనేది పడలే. సో ఓజీ మొదటి నుంచి కూడా ఓజీ వీ కాల్డ్ హిమ్ ఓజీ లేదా దే కాల్డ్ హిమ్ ఓజీ అని ఇచ్చాడు తప్ప ఓజీకి ఎక్స్పాన్షన్ అనేది ఎక్కడా రివీల్ చేయలే ఈ రోజుకి కూడా. వీళ్ళు అన్వయించుకొని ఆ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అయి ఉంటుంది ఇట్లా మాట్లాడేసుకున్నారు. సో అదొక రీజను. రెండో అతిపెద్ద రీజను కెప్టెన్ ఆఫ్ ది షిప్ సుజిత్. అసలు సాహో ఎట్లాంటి టేకింగ్ అండి, ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్క్రీన్ ప్లే హాలీవుడ్ లో ఉంటుంది. ఎస్ అంటే ప్రతి సీను బాగుంటుంది. అంటే ఒక రాజే భటుడుగా మారి ఒక సైనికుడిగా మారి ప్రజల్లోకి వెళ్ళి నెగ్గుకొచ్చాడని లాస్ట్లో ఒక భగవద్గీత శ్లోకం చెప్పి కూడా అరుణ్ విజయ్ సూపర్ ఆయన కూడా బాగా యాక్ట్ చేశాడు అరుణ్ విజయ్ కూడా. ఆయన అలా చెప్పడం ఒక్కొక్క సీన్ ఎంత ఎలివేషన్గా ఉంటుందంటే క్లైమాక్స్లో ఆయన వచ్చి ఆ సీట్లో కూర్చోవడం కూడా సుజిత్ ఎట్లా చూపించాడు ఒక్కసారి ప్రభాస్ని కదా. సో సుజిత్ పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని అంటే పిచ్చి కూడా కాదు, పిచ్చికి నెక్స్ట్ లెవెల్ పిచ్చ. జానీ సినిమా చూస్తూ ఉండిపోయేవాడంట, వాళ్ళ మదర్ తిడుతున్నా కూడా ఎగ్జామ్స్ కూడా వెళ్లకుండా. అంత అభిమాని. ఆ అభిమాన కథానాయకుడిని మైండ్లో పెట్టుకుంటే ఎలాంటి టేకింగ్ వస్తుంది, అది ప్లస్ పాయింట్. రెండు ఇది అయిపోయి ఒకటి పవన్ కళ్యాణ్, రెండోది సుజిత్. మూడవది నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్లో కూడా ఏం చెప్పారు, ఈ సినిమాని మీకోసం నేను చేశా, మీరు పరితపిస్తున్నారు కాబట్టి మీకు నేను దాసుడిని, మీకు నేను దాసోహం అవుతా. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఒక నాయకుడిగా, ఒక కథానాయకుడిగా ఎదిగినా, ఒక ప్రజానాయకుడిగా ఎదిగినా అది మీ అండదండల వల్లే, మీ అభిమానం వల్లే ఇక్కడ ఉన్నాను. బట్ రాజకీయాల్లో ఉన్నాను, నేనేంటి డ్రెస్ ఏంటి కత్తి పట్టుకోవడం ఏంటి అనొచ్చు. కానీ మా సుజిత్ ఒప్పుకోలేదు. సుజిత్ చెప్పాడని అందులో ఏ రోల్ అయితే ఏ డ్రెస్ అయితే వేసుకున్నానో అదే డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది, అందుకే ఇలా కత్తి పట్టుకోవాల్సి వచ్చింది. బట్ ఎవరేమనుకున్నా పర్వాలేదు, రెడీగా ఉంటారు విమర్శించే వాళ్ళు, బట్ నేను మీకోసం నేను ఇది రెడీ వచ్చా అని చెప్పాను. సో అంటే అలాగ మనసు పెట్టి చేశాడు కాబట్టే ఆ ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువైంది. ఎందుకంటే గబ్బర్ సింగ్ ముందు కూడా ఒకసారి ఎక్కడో ఆయన ఈవెన్ ఏదో సంథింగ్ వరంగల్ ఒక ఇష్యూ వచ్చినప్పుడు వెళ్ళాడంట, వరంగల్ సరౌండింగ్స్ ఎక్కడికో వెళ్తే ఒక అభిమాని వచ్చి ఇష్క్ మూవీకి సంథింగ్ ఏదో ఆ ఈవెంట్లో చెప్పాడు ఆయన. బట్ అంతకుముందు ఆయనకి రియల్గా జరిగిన వచ్చి అన్న వచ్చి కాల్ పట్టేసి అన్న ఒక్క సినిమా హిట్ సినిమా చేయన్నా అన్నాడు. ఇదేంటిది, నేను అసలు ఆయన హిట్ ఫట్ట గురించి పట్టించుకోవడానికి ఆయన చివరిగా చూసిన ఆయన సొంత సినిమా తొలి ప్రేమ. అంతకుముందు అన్నయ్య చిరంజీవి గారివే చూశాడు తప్ప ఎప్పుడు చూడలే. తొలి ప్రేమ ఎప్పుడుదండి నాకు తెలిసి 98 మూవీ కదా, అదే చూశాడు తప్ప మళ్ళీ రంగస్థలం ఏదో నాకు కొద్దిగా వేసి చూపించానని అడిగాడు ప్రొడ్యూసర్, మేబీ వేసారో లేదు నాకు తెలియదు, ఏది రామ్ చరణ్ గారు. సో అట్లాంటి మనిషి గెలుపోవడంతో పట్టించుకోడు, సినిమా చేసామా వెళ్ళిపోతుందా మేబీ అందుకేనేమో గెలుపు ఆయన వెనక పరిగెట్టింది. సో అటువంటి వాడు ఇప్పుడు మరలా ఫ్యాన్స్ కోసం అభిమానుల కోసం నేను చేస్తున్నాననే హైప్ ఏదైతే నేను ఇచ్చాడో అది ఎట్లా ఉంటుంది చెప్పండి. నిన్న ఎక్కడో గోదావరి జిల్లాలో వేలం కూడా వేశారంట, 60,000 అంట ఓజీ టికెట్. అంటే సరదాగా హైదరాబాద్ లో కూడా 1,30,000 కొనుక్కున్నారు సార్. అవునా, అది మరీ పిచ్చలేండి, పిచ్చి కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ అది. సో అట్లాంటి ఓజీ పైగా సుజిత్ టేకింగ్స్. ఇప్పుడు కథలన్నీ కూడా ఓల్డ్ వైన్ న్యూ బాటిల్, మందు అదే, బాటిల్ మారుతుంది, బ్రాండ్ నేమ్ మారుతుంది కదా. ఈ వచ్చిన కథలన్నిటికీ మూలం ఏది, మహాభారతమే. మహాభారతంలో ఒక్కొక్క క్యారెక్టర్ ఎలివేట్ చేస్తే 100 కథలు వస్తాయి మనకి. దాన్నే రకరకాలుగా పాత్రలు మార్చి ఇది చేస్తున్నారు. ఏమంటే లవ్ స్టోరీ ఎన్ని రాలేదండి, ఎన్ని హిట్ అవ్వలేదా కదా. ఫ్యాక్షనిజం మూవీలు ఎన్ని రాలేదండి, కొన్ని హిట్ అయ్యే కొన్ని పోయాగా. సో తీసేవాడిలో దమ్ము, ఆ టేకింగ్. ఇంకోటి కూడా ఉందండి ఇక్కడ, అదృష్టం కలిసి రావాలనే దాని ముందు ఆ సందర్భంగా వేరే సినిమాలు ఏవి రిలీజ్ అవ్వకుండా ప్రేక్షకులు 3 అట్లాంటి సందర్భాల్లో కూడా ఆ సినిమా హిట్ ఫట్ట గురించి
అవుతుంటది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ అదుర్స్ సినిమా చూడండి. ఇప్పటికి టీవీలో చూస్తే బా ఏం కామెడీ రా బాబు అనుకుంటాం. ఎన్టీఆర్ బ్రహ్మానందం కాంబినేషన్ సూపర్. కానీ ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఎందుకంటే కరెక్ట్గా తెలంగాణ ఉద్యమం సకల జనులు సమ్మె పీక్లో ఉన్న పరిస్థితిలో రిలీజ్ అయింది. అంటే నేను అనేది అక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్ కూడా కొంచెం సినిమాకి ఇంపాక్ట్ అవుతుంటాయి. సో ఇప్పుడు దసరా హాలిడేస్, పైగా డిప్యూటీ సీఎం, పైగా అభిమానులు బాగా ఇష్టపడే నటుడు. ఆయన ఇంకోటి కూడా ఏం చెప్తాడంటే, నేను అన్నయ్యలాగా నటుడిని కాదు, నాకు అన్ని రకాల ఇవి యాక్ట్ చేయడం రాదు, ఏవో 2-3. అది వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటా. ఆయన కామెడీ ఎరగదేస్తాడు, ఫైట్స్ ఒకటి బాగా చేస్తాడు, ఆవేశం సీన్స్ బాగా చేస్తాడు. నవరసాలు పండిస్తాడని చెప్పలేను, కానీ చేసిన 2-3 అయినా ఎక్స్ట్రాడనరీగా చేస్తాడు. అసలు ఆయన వచ్చాకే ఇండస్ట్రీకి హీరోయే మెయిన్ కామెడీగా చేయడం స్టార్ట్ అయింది. మీరు అబ్జర్వ్ చేశారు లేదా? అంతకుముందు సైడ్ కమెడియన్లు ఉండేవారు. బట్ ఈయన వచ్చిన తర్వాత ఒక తొలి ప్రేమ, ఒక తమ్ముడు లాంటి క్యారెక్టర్స్, అరే హీరో అంటే ఇంత పక్కా బ్యావర్స్గా కూడా చూపించొచ్చా, ఒక ఇంటర్మీడియట్ 10 సార్లు పోయినోడు కూడా హీరోగా చూపించొచ్చా అనే కాన్సెప్ట్ వచ్చింది. అదే నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్తాను. ఇంటర్వ్యూల్ వరకు ఒకటి, ఇంటర్వ్యూల తర్వాత బ్రహ్మానందం గారి కాంబినేషన్లో కామెడీ అనే కాన్సెప్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చింది, గుడుంబ శంకర్ నుంచి. ఆ తర్వాత రవితేజ గారు ఆ కాన్సెప్ట్ కొన్ని 100 సినిమాలు వాడేసుకున్నాడు ఆయన. ప్రతిదీ కూడా చూడండి, సెకండ్ హాఫ్ బ్రహ్మానందం గారు రవితేజ కాంబినేషన్, సినిమా బ్లాక్ బాస్టర్. అంటే కామెడీని పండించడం కూడా రావాలి, ఆర్టే. సో అట్లాంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక పవర్ఫుల్ మాస్ ఓజీ, అంటే ఒక గ్యాంగ్, ట్రైలర్లో కూడా అదే చూపించాడు కదా, ఎవడాడు వస్తున్నాడని. ఆ శ్రీయారెడ్డి గారు మంచి రోల్ చేసినట్టున్నారు. లాస్ట్లో ఆయన అదే చెప్పాడు. శ్రీయారెడ్డి గారు అంటే స్వయాన మరలా మన హీరో విశాల్ గారు వదిన, విక్రమ్ కృష్ణ భార్య. సో ఆవిడ మంచి ఇవి సలార్లో సూపర్ క్యారెక్టర్ చేశారు కదా. యాక్చువల్లీ ముందు ఆవిడ యాంకర్గా చేసేవారు, ఏదో ఎస్ఎస్ మ్యూజిక్ అనేది. పొగర్లో కూడా ఆవిడ హ్యాండిక్యాప్టెడ్ గా చాలా పవర్ఫుల్ రోల్ చేశారు విశాల్ మూవీలో. అవును, కరెక్ట్. మంచి రోల్. ఇమ్రాన్ హష్మి, తర్వాత ఆయన పేరు అర్జున్, మాస్టర్ అర్జున్ దాస్. ఆయన వాయిసే అసలు సగం ప్లస్ పాయింట్ ఆయనకి. సో సినిమా హైప్గా ఉంది. మెయిన్ నాకు కూడా నమ్మకం ఏంటంటే, పవన్ కళ్యాణ్ జనాలు ఎలాగున్నా చూస్తారు, బట్ ఆ చూపించే విధానం తెలియాలిగా. ఇంకొక ప్లస్ పాయింట్ మర్చిపోయారు మీరు, నెక్స్ట్ చెప్తారేమో చూస్తున్నా. తమన్ మ్యూజిక్ సార్, తమన్ మ్యూజిక్ అంటే అది ఎలాగా ప్లస్ అయిపోయింది. అది చెప్పు అంటే స్పెషల్ ఈవెంట్ లేదా మ్యూజికల్గా ఏదైనా చేస్తే, ఆడియో లాంచ్ అలా చేస్తే అప్పుడు ఆ రోజు స్పెషల్గా తమన్గా చెప్పాలేమో. కానీ ఆల్రెడీ బాక్సులు బద్దలాడిపోయే మ్యూజిక్ ఇస్తున్నాడు కాబట్టి స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమన్ ఎవరి సినిమాకైనా బాగానే పనిచేస్తాడు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే నందమూరి సినిమాలకే బాగా చేస్తాడని ఈ మధ్యన ఒక నందమూరి తమన్ అని స్వయంగా భువనేశ్వర్ గారు ఒక ఆడియో ఫంక్షన్లో అన్నారు. సో అట్లా లేదు, తమన్ ఎవరికైనా బాగా ఇస్తాడు, మంచి స్వింగ్లో ఉన్నాడు కాబట్టి. అందులోకి అట్లాంటి ఇమేజ్ ఉన్న హీరోలు అనేసరికి వారికి ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తారు. ఇది బ్యాక్గ్రౌండ్ ఇలా కాదు, ఇంకోలా కాదు. నిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్లే చేశారుగా లైవ్లో. శివమణి గారు డ్రమ్స్ కొడుతుంటే, ఒక ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే. సో తమన్ గారిది అది అడిషనల్ క్వాలిఫికేషన్ లెక్క. ఇవి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుందేమో, కానీ జనరల్గా ఎవరిని చూడడానికి వెళ్తారు చెప్పండి? పవన్ కళ్యాణ్ చూడడానికి వెళ్తారండి కదా. పక్కన ఎవరున్నారా అక్కడ పక్కన, అదే కదా. నెక్స్ట్ మాట్లాడుకున్నది కెప్టెన్ సుజిత్, ఆ తర్వాత తమన్ను, ఇవి అవి. తమన్ ఎప్పుడు మాట్లాడుకుంటారంటే, ఒక్క సాంగ్ అందులో సూపర్ హిట్ అయినా అప్పుడు తమన్ గురించి మాట్లాడుకుంటారు. లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆ సినిమా చూసినంతసేపే ఎంజాయ్ చేస్తున్నారు, తర్వాత దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడుకోవట్లే. బట్ దానికి ఎంత కష్టము, ఆ సినిమాకి ఎంత ఎలివేషన్ తీసుకొస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. అంతే కదా. మీరు హర్రర్ మూవీ చూడండి, మ్యూట్లో పెట్టి హర్రర్ మూవీ చూడండి, మీకు భయమే ఇది కదా. సో మ్యూజిక్ అంత ఇంపార్టెన్స్ ఉంది, బట్ ఇప్పుడు వాళ్ళకి అంత ప్రాధాన్యత తెలుస్తుందని నేనైతే అనుకోవట్లేదు. అందుకే మేబీ చెప్పలేదు. 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఏంటి అంటే, ఈ సినిమాలో అకిరానందన్ కూడా యాక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పుడు అంటే యంగ్ ఏజ్ లో ఉన్న కొన్ని షార్ట్స్ అకిరానందన్ కూడా ఉన్నాడు అని ఒక టాక్ వస్తుంది. సో దానికి ఏమంటారు, అసలు ఉంటే ఏ విధంగా ఉండవచ్చు? అకిరానందన్ సీన్స్ ఒకవేళ 2-3 ఇయర్స్ ముందే తీసేసి ఉంటే ఓకే. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిన్నవాడుగా అకిరానందన్ చూపించడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయనే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత హైట్ ఉన్నాడు. అంత హైట్ ఉన్నాడు చిన్నపిల్లాడు ఎలా చూపిస్తారు? there is no chance. అంటే ఎనీ సీజీ గాని ఏదైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్? మేబీ సీజీ వర్కౌట్ చేస్తే ఇంకా పవన్ కళ్యాణ్ చిన్నడు చూపించవచ్చు కదా. అదేదో సినిమాలో సూర్య అని చిన్నపిల్లలు చూపించారుగా, గటికుడు సినిమాలో. సో అలాగే పవన్ కళ్యాణ్ చూపించవచ్చు. పవన్ కళ్యాణ్ కాకపోతే చిరంజీవి గారు చిన్నప్పుడు ఫేస్ ని చూపించవచ్చు, ఏది ఆచార్య టైప్ లో. అంతే కదా, ఆచార్యలు కూడా అలాగే చూపించారు కదా. అవునవును, ఎంగేజ్ లాగా. సినిమా హిట్ అవ్వలేదు, ఒక సీజీ అయితే వర్కౌట్ అయింది. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ వర్కౌట్ చేయొచ్చు, కానీ మళ్ళీ అలాంటప్పుడు
అఖిరానందన్ని పెట్టాల్సిన అవసరం లేదు. పెడితే ఏ విధంగా ఉంటుంది అంటే చాలా మంది మెగా ఫ్యాన్స్ కూడా ఎదురు సింపుల్గా లాంచ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇంకా దానికి భారీగా ఉంటుంది. మేబీ అయితే గీతే ఆ కుటుంబానికి అడ్వాంటేజ్ అంటే చిరంజీవి గారి హ్యాండ్ మంచి హ్యాండ్ కాబట్టి ఫస్ట్ అన్నయ్య గారు మూవీలో ఏదో చేసి చిన్న రోల్ లాగా ఏదైనా పెట్టి అప్పుడు కావాలంటే తెరంగేట్రం చేయించవచ్చు. కానీ ఎందుకంటే మరి బన్నీ అలాగే తీసుకొచ్చింది. డాడీ సినిమాలో ఫస్ట్ డాన్సర్గా చూపి ఈరోజు బన్నీ పాన్ ఇండియా సూపర్ స్టార్ కదా. సో చిరంజీవి గారి హ్యాండ్ మంచిది కాబట్టి పైగా ఇంటికి ఆయన పెద్ద దిక్కు కదండి. ఆయన పేరు తర్వాత వీళ్ళందరూ ఆయన ఒక హైవే వేసుకు వెళ్ళిపోయాడు ఆయన కదా. కాబట్టి అలా అని నేను నాకున్న సమాచారం ప్రకారం. బట్ మేబీ మీరు అన్నట్టు ఫ్యాన్స్ని అలరించడం కోసం జస్ట్ ఏదో సీన్ చూపించిన చిన్నపిల్లలుగా కాకపోయినా వేరే యాంగిల్ చూపించుండొచ్చు, చెప్పలేం. సో మరి సార్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే హరిహర వీరముల మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు. కానీ మీరు అన్నట్టుగానే అంత ఊహించినంత చేరుకోలేదు. కానీ ఇప్పుడు అంతకంటే డబుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కదా. మరి ఒక్కవేళ అలాంటి అపశృతి చోటు చేసుకుంటే ఓజీలో మరి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ వచ్చే సినిమాకి ఏమన్నా ఇంకా ఇంపాక్ట్ కలుగుద్దా, అసలు ఆ ఛాన్స్ ఉందంటారా లేదంటే? పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు చేస్తానని చెప్పలేదు. ఎందుకంటే ఇంకా రాజకీయాలకే ప్రజలకే అంకితం అన్నట్టుగా స్టేట్మెంట్ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఊహించిన స్థాయికి చేరుకోదనే ఛాన్స్ ఉంటుందంటారా? లేదు, అంటే ఇప్పుడప్పుడే ఆ ఛాన్స్ లేదు. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా కూటమే, ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పాడు, మరొక 10 ఏళ్ళు బాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం, ఆయన సీనియారిటీలో చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కూటమే ఇప్పటి నుంచే అన్ని కసరత్తులు చేస్తోంది, ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. సో మరొక 10 ఏళ్ళ పాటు రాజకీయాలలోనే అంకితమైపోయి బిజీ అయిపోయిన నేపథ్యంలో 10 ఏళ్ళ తర్వాత ఆయన వయసు ఖచ్చితంగా 60 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 50 ఏళ్ళు ఎంత ఉన్నట్టు, 55 50+, ఇంకా 60+ అవుతాడు అప్పటికి. ఇంకప్పటికి చెయ్యొచ్చు. కానీ హుందాగా పెద్ద తరహా ఉండే పాత్రలు చేసుకోవాలి. ఒక భగవంత కేసరి బాలయ్య గారు చేశారు చూసారా, కాకా అని ఒక అమ్మాయిని పెంచిన అలాంటి పవర్ క్యారెక్టర్లు చేసుకుంటే ఎప్పుడు మరలా ఆయన రాజకీయాల్లో పూర్తిగా విశ్రాంతి తీసుకునే పరిస్థితి వస్తే, బట్ అదైతే రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవెన్ నేషనల్ బీజేపీ లీడర్స్లో కానీ ఇక్కడ టీడీపీ వాళ్ళలో కానీ అందరికీ అజాతశత్రువుగా కొనసాగుతున్నారు ప్రస్తుతానికైతే. మరి రాబోయే రోజుల్లో ఎలా రాజకీయాలు ఉంటాయని మనం చెప్పలేము, అంతగా ఊహించి చెప్పలేము మనకు. సో అప్పుడు చూద్దాం. ప్రస్తుతానికైతే ఆయనకు ఆలోచన లేదు. ఎందుకంటే ఏదైతే ఏ మనస్పర్ధలు వచ్చో లేదంటే ఏవో రకరకాలుగా విడిపోయిన రేణు దేశాయ్ గారు కూడా ఇంటర్వ్యూలో ఆవిడ అదే చెప్పారు, అసలు ఆయన ఎప్పుడు ప్రజలకు ఇచ్చి ప్రజల కోసం ఏదో చేయాలని తప్పించే మనిషి, లేకపోతే ఒక పెద్ద స్టార్డమ్, ఆయనకున్న స్టార్డమ్ ఎవరికీ లేదు ఆ టైంకి. అటువంటి ఆయన సినిమాలు కాకుండా ఇట్లా ప్రజాసేవ వైపు వెళ్తానడం, అయ్యే ఒకసారి వకీల్ సాబ్కు ముందో ఏదో సంథింగ్ చాలా టైట్ పొజిషన్ వచ్చేసిందంట. వస్తే అప్పుడు వకీల్ సాబ్ ఒప్పుకుంటే అడ్వాన్స్గా 3 crores ఎంతో ఇచ్చారట. 3 crores కూడా 1 కోటి ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్కి ఇచ్చేసాడు, 1 CR మిలిటరీ వాళ్ళ స్వచ్ఛంద సంస్థకు దేనికో దానికి ఇచ్చేసాడు, ఇంకో 1 CR ఆయన టీము లేదు, ఆ టీం ఎవరికైతే జీతాలు లేవు కొన్ని నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ టీం మెయింటైన్ ఉంటుంది కదా, పర్సనల్ అసిస్టెంట్, వాళ్ళ అకౌంట్స్ చూసేవాళ్ళు, వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళకి డిపాజిట్ చేసి ఉంచాడంట. అది కూడా ఎలా తెలిసింది, ఒక ఈవెంట్లో మిలిటరీ వాళ్ళు ఏదో ఇనాగ్రేట్ చేస్తూ అప్పుడు అనౌన్స్ చేశారు, కొణిదెల పవన్ కళ్యాణ్ అని ఒక ఆయన, ఒక టాలీవుడ్ హీరో అన్నట్టుగా ఆయన AVS చూపించారు. ఈయన ఎక్కడా చెప్పలే, ఈయన కానీ ఈయన టీం కానీ. అంటే అలాంటి యాంగిల్లో అటువంటి మైండ్ సెట్. ఇప్పుడు మొన్న కూడా ఎవరు నాదెండ్ల మనోహర్ గారు ఏదో అన్నారు సరదాగా, ఎక్కడైనా తిరిగి మంత్రి గారు ఆయన పాకెట్లోంచి ఎవడో వింటాడు ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ వచ్చాక కూడా గవర్నమెంట్ వచ్చిన కొత్తలో వరదలు వచ్చినప్పుడు కూడా అంతే కదా, 100 గ్రామాలకి ₹1 కోటి అంత ఇచ్చాడుగా, గ్రామానికి ఒక్కొక్క ₹1,00,000 చొప్పున గోదావరి జిల్లాలో. లేదు 1 CR వరకు ఇచ్చాడు, ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 అన్నట్టుగా వరదల్లో ఇబ్బంది పడితే. ఆయన పాకెట్ నుంచి ఇవ్వడం ఏంటి కదా. సో చూద్దాం మరి ఆయన ఇలాంటి 19 నుంచి 24 మధ్యలో ఉండే భయంకరమైన రాజకీయాలను నిలబడి తట్టుకోగలిగిన వాడు ఇంక ఈజీగా ఎక్కడైనా సర్వే అయిపోతాడు కదా. సో ఇంకా సినిమాలు చేసే అవకాశం అయితే రాదు, ఆ పరిస్థితి ఆయన తెచ్చుకోవడని అనుకుంటున్నాను, చెప్పలేం. లెట్ వి సీ. థ్యాంక్ యూ సార్.